అంటే పెట్టుబడులు గాని, గతంతో పోలిస్తే ప్రతీది గూడా పెరిగిపోయింది. ఈ రోజున జగన్‌మోహన్ రెడ్డి గారు నేను కౌలు రైతులతో సహా అందరికి నేను డబ్బులేస్తన్నాను. ఏదో రైతు భరోసాలేస్తున్నాను అది ఇది అని చెప్తున్నాడు తప్ప, ఈరోజు పెట్టిన ఖర్చుకు తగ్గ ఆదాయం వస్తుందా? రైతు పరిస్థితి ఎలా ఉందసల? రావట్లేదండి. పెట్టిన ఖర్చు, హ్మ్. మిషన్ ఖర్చులు పెరిగిపోయినాయి. హ్మ్. ఇప్పుడు అన్నిటికి మందులు కొట్టాల్సొస్తుంది. హ్మ్. ఎరువు బేరట్లేదు. హ్మ్. ఎకరానికి ఇంతకుముందు 4 కట్టలు కడగేసేవాళ్ళం. ఇప్పుడు 6 కట్టలు ఏసినా గానీ చేలు బేరట్లేదు. హ్మ్. మందుల ఖర్చులు ఎక్కువైనాయి. హ్మ్. అసలు వ్యవసాయానికి సంబంధించి ఈ రోజున రైతు భరోసా కేంద్రాలన్న ఏవో పెట్టారు కదా! వాళ్ళొచ్చి "అయ్యా మీరు ఏ పంటలేస్తున్నారు? ఇదిగో ఇవి యేసుకోండి. ఈ ఈ ఈ ఎరువులేస్తే బావుంది." ఇట్లా ఏమన్నా చెప్తున్నారా ఆ అసల? లెవెల్ రావట్లేదు. చెప్పలేదు సార్. రైతుల దగ్గరికొచ్చి ఏమన్నా అసలు అసలు రాట్లే. సమీక్షలు గాని అలాంటివి ఏమైనా పెడుతున్నారా? రావట్లేదండి అసలు. హ్మ్. మరి నేను రైతు రాజ్యాన్ని తెస్తా అని చెప్పి అన్నాడు కదా జగన్ గారు. రైతు రాజ్యం లేదు. ఏమి లేదండి. హ్మ్. అసలు అంతా ఎట్లుంది? అంటే పెట్టుబడులు పెట్టిన డబ్బులు కూడా రాక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు రైతులు. చేసుకుంటున్నారండి. రావట్లేదండి. గిట్టుబాటు కావట్లేదు. హ్మ్. ఏం చేత్తాం పని లేక ఇక మరి అదే. ఎలా ఏసారన్న? ఓట్లు ఎట్లా ఏసారంటావు? ఎట్లా నమ్మి వేసారంటావు ఓట్లు? ఏమో ఒకసారి చూడమన్నారు గానీ ఏసాను సార్. ఒకసారి హ్మ్. చూడమన్నారని ఏసావు. హ్మ్. మరి ఇంకోసారి కూడా చూడండి అంటున్నాడాయన. ఆ! అంటే ఏసేది లేదు. ఒకసారి చూసారు కదా! ఇంకో ఛాన్స్ కూడా ఇవ్వండి నాకు. హ్మ్. లేదండి ఈసారి. ఆ? ఎందుకని లేదంటావు? ఏది అందరూ అనవసరం వేస్ట్ పథకాలు పెట్టాడు. హ్మ్. సరైన టైంలో డబ్బులు ఇయ్యట్లేదు. హ్మ్. అనవసరం వేస్ట్ ఆ చేసి బటన్ రస్ నొక్కుతున్నాను, హ్మ్. డబ్బులిస్తున్నాను అని చెప్తున్నాడు. అసలు ఎవరు డబ్బులిస్తున్నాడు? అంతే. ఈ అప్పులు ఎవరు కడతారు? అంతే గదండీ. ఆ? కరెంటు బిల్లులు ఎంతొస్తున్నాయనా? కరెంట్ బిల్లులు వస్తున్నాయండి బాగానే. బానే వస్తున్నాయి. హ్మ్. ఇల్లు కట్టగలవా నువ్వు ఈరోజు సామాన్యుడివే? ఇల్లు కట్టేదేమో ఏడ ఆ! కడతామండి. అసల అంతా రేట్ ఇసక ఇసక ఇసుక రేటే కొనగలవా? ఇసుకే కొనలేకపోతున్నామండి. ఆ! ఇటువరకు వరన ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఇసుక. హ్మ్. ఇప్పుడేమో టన్నుల లెక్క అమ్ముకుంటున్నారు. కేజీల లెక్క. హ్మ్. మరి అసల చంద్రబాబు ఉన్నప్పుడే బాదుడే బాదుడు అన్నాడుగా మరీయన. అదేనండి. ఆ! బాదుడు అంతకన్నా ఎక్కువ బాదుడు పోతున్నాడు అంతకన్నా ఎక్కువ జగన్. బాదుతున్నాడిప్పుడు. రూపాయి ఇచ్చి రూ. 10 తీసుకుంటున్నాడు. అది ఏముంది? తెలుసది. జనాలకు తెలుసన్నా. తెలుసు ఎందుకు తెలీదండి. అంటే ఈసారి డబ్బులిస్తే మాకు ఓట్లేసేస్తారులే ఇంటికింతని అహా! ఏస్తా అని అనుకుంటున్నాడు. లేదు లేదండి. హ్మ్. దాంట్లో ఈసారైతే అసలెవడు మార్పొచ్చిందండి. ఆ? మార్పొచ్చింది జనాల్లో. మార్పొచ్చింది. హ్మ్. అదేనా ఇప్పుడు మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని అసలు హ్మ్. వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో ఏమన్నా తెలుసా మీకు? తెలీదండి. మన రాష్ట్రానికి. ఆళ్ళెప్పుడొచ్చారో అసలు మనకు తెలీదసలయన. మరి రైతు భరోసా కేంద్రాల వల్ల ఉపయోగం ఉందా పోనీ? ఏం ఉపయోగం అన్నీ ప్రైవేట్‌లో కొనుక్కొచ్చుకుంటమే కదండీ సార్. హ్మ్. ఎళ్తమే ఆళ్ళే ఉండేవాళ్ళకెలా తలా కొంత అట్టాగా ఇచ్చేత్తారు. హ్మ్. మనలాంటోళ్ళు ఎళ్తేనే ఆధార్ కార్డ్ అంటారు, అంటారు రాలేదంటున్నారు. హ్మ్. ఇక బయటే ఒక రూ. 10, రూ. 20 ఎక్స్‌ట్రా ఇచ్చి తెచ్చుకుంటున్నాం సార్. హ్మ్. ఇప్పుడు ఈరోజు రాజధాని అనేది లేకుండా, ఆ! పిల్లలకు ఉద్యోగాలు లేకుండా, నేనేదో బటన్ నొక్కుతున్నా, డబ్బులిస్తున్నా అంటే సరిపోద్దన్నా? అసలు ఎక్కడ రోడ్లున్నాయా? సరిపోద్ది? రోడ్ల అసలు వ్యవస్థ రోడ్లు ఎట్లుంది? లేవండి చూస్తున్నారు కదా సార్. హ్మ్. రోడ్లన్నీ గుంటలే కదా! ఏ రోడ్లు పడ్డా. రోడ్లు మొత్తం గుంటలే. గుంటలే అసల. హ్మ్. ఇప్పుడంటే ఒక కుటుంబం పొరపాటున పెద్దాయన గనక ఇంట్లో పెద్దాయన ఆ! సస్తే అంటే పొరపాటున ప్రమాదంలో గనక ఏదైనా అయితే, అవును. ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డట్టేగా? అంతే కదా సార్. అంటే వీళ్ళు 10,000, 15,000 ఇస్తే సరిపోద్దా? ఇక అదే అనుకుంటున్నారు సారు. ఆ? ఆ 15,000 కోసం అది కూడా అందరికి ఇత్తలేదు కదా సార్. హ్మ్. ఎవలో ఆళ్ళు రికమెండేషన్ ఉన్నోళ్ళకి ఇత్తన్నారు. ఎవరో కొంతమందికే. ఇల్లు కూడా అట్టా జరిగినాయి మా ఊర్లో మాది దంతులూరు. హ్మ్. ఇళ్ళ ప్లాట్లు కూడా మాకు వచ్చింది అందరికి నిజమైన పేదలకు రాలా. రాలా. ఒక ఇంటి ఆళ్ళ పార్టీ వాళ్ళకే ఎక్కువొచ్చినియి. హ్మ్. మార్పయితే ఉందంటావు మార్పు జనాల్లో చానా మార్పు. ఉందండి. ఆ? మార్పు చాలా ఉంది సార్.